డార్క్ గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆర్డర్స్ చేతికి వస్తాయి. నూతన వ్యాపారం చేసుకోవడానికి స్నేహితుల అండ, రాజకీయ పలుకుబడి అవసరమవుతాయి. ప్రతి చిన్న విషయానికి మీ మీదే ఆధారపడుతున్న వారిని దూరంగా ఉంచుతారు. మీ సహనం నశిస్తుంది. అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అధికారుల వేధింపులు భరించలేక ఎదురు తిరుగుతారు. అయితే ఏ విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేకపోతే ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మన కోరికలు, ఆశలు ఎన్ని ఉన్నా జరిగేది దైవ సంకల్పం మాత్రమే. ఒకానొక కీలక సమయంలో మీ సొంత మనుషులను ఆదుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోరు. భగవంతుడు సహాయం చేయాలని కానీ మానవ ప్రయత్నం వలన కష్టాలు తీరవని భావిస్తారు. ఈ కారణం చేత మీ మనోభావాలు ఇతరులకు తెలియజెప్పరు. భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. కనీస లౌక్యం లేకుండా ప్రవర్తించిన మీ తీరును మీరే పశ్చాత్తాపడతారు. లౌక్యం అనే విద్యను ఏ విధంగా అయినా సరే సాధించిన పట్టుదల మీలో కలుగుతుంది. జీవితంలో రొటీన్గా ఉండకూడదనే మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. దానివల్ల కొంతమేర మేలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పప్పు దినుసులు, కూరగాయలు, సూపర్ మార్కెట్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే అతిగా ఆలోచించవద్దు. విద్యార్థులకు సబ్జెక్ట్ మారాలని ఆలోచిస్తారు కొంతమంది మాత్రమే. ఈ విషయాన్ని మనసులో బాధపడకుండా మీ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతి మంగళవారం అలాగే శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. కాలభైరవపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి.